రాజమండ్రిలో కల్తీపాలు తాగి ఇప్పటికే 5గురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన పట్ల వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు జగన్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని అన్నారాయన. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని అన్నారు. రాజమండ్రిలో కల్తీపాలు తాగి ఇప్పటికే 5గురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన పట్ల వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం వహిస్తే ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు జగన్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని అన్నారాయన. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని అన్నారు.